సో హాయ్ గైస్, ఈరోజు ఎపిసోడ్ అయితే మనం ఎపిసోడ్ 4 నేను తీసుకున్నాను కదా. మొన్న నేను చెప్పిన టాపిక్ లైన్స్ ఇంకా నేను రిమూవ్ చేయలేదు. సో మీకు క్లారిటీగా ఉంటుంది కదా అని చెప్పి సో నేను ఈ స్వింగ్స్ అన్ని డ్రా చేసిన ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఎలా మీకు మార్కెట్ రెస్పెక్ట్ చేస్తుంది, ఏం జరుగుతుంది, ఏంటి ఎవ్రీథింగ్ కూడా నేను చెప్పాను. ఓకే, ఇక్కడ ఇప్పుడు లైవ్లో ఇలా మీకు మొన్న మనం మాట్లాడుకున్న టాపిక్ కూడా ఏంటి అవన్నీ కూడా చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఈరోజు టాపిక్ అయితే సో ఈరోజు ఎపిసోడ్ ఫస్ట్ ఐసిటి కోర్ కంటెంట్. మంత్ 1 ఒక్క నిమిషం. సో ఈరోజు టాపిక్ మొన్న మనం ఏం చెప్పుకున్నామంటే, ఆల్రెడీ ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో ఈ ఎపిసోడ్, ఇది ఐసిటి కోర్ కంటెంట్ మంత్ 1లో ఎపిసోడ్ 5 అనమాట. ఆల్రెడీ నేను 4 ఎపిసోడ్స్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఓకే, మీరు మన ఛానల్లోకి వెళ్ళి ఈ వీడియోస్లోకి వెళ్ళినా మీకు వరుసగా ఉంటాయి, లేదంటే అక్కడ కోర్స్ అని ఒకటి కొత్తగా యాడ్ చేశాను. సో అందులో మీకు ఈ ప్లేలిస్ట్ మొత్తం కూడా ఉంటుంది. ఓకేనా, సో ఐసిటి కోర్ కంటెంట్ మంత్ 1లో ఇది ఎపిసోడ్ 5 అనమాట. ఓకే, సో ఎపిసోడ్ 1, 2, 3, 4 నేను ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. ఓకే, మీరు అందరూ కూడా అక్కడ ఫస్ట్ అది చూసి వచ్చాక అప్పుడు ఈ టాపిక్ చూడండి. ఓకేనా, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఈ టాపిక్ అర్థం అవ్వాలనుకుంటే మీకు ఫస్ట్ ఎపిసోడ్ 4 మీకు అర్థం కావాలి. ఓకేనా, ఎపిసోడ్ 4 మీరు చూస్తే అప్పుడు మీకు ఇది అర్థమవుద్ది. అక్కడ చెప్పుకున్న టాపిక్ ఏంటంటే ఈక్విలిబ్రియం వర్సెస్ ప్రీమియం, అక్కడ అదే డిస్కౌంట్ చెప్పుకున్నాం అక్కడ. సో ఈరోజు మనం చూసుకునేది ఈక్విలిబ్రియం వర్సెస్ ప్రీమియం. సో మనం లాస్ట్ టైం డిస్కౌంట్కి ఈ ప్రీమియంకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, సో మీన్ థ్రెషోల్డ్ అంటే ఏంటి, టాపిక్ అంతా కూడా మనం క్లారిటీ చెప్పుకున్నాం, అవునా కదా. సో ఈక్విలిబ్రియం అంటే ఏదైతే మిడ్ పాయింట్ ఉందో ఆ మిడ్ పాయింట్ 0.5 పాయింట్ లెవెల్ ఏదైతే ఉందో అది మనం ఈక్విలిబ్రియంగా చెప్పుకుంటాం. సో ఈక్విలిబ్రియం పై సైడ్ ఏదైతే ఉందో, పైన ఏదైతే ఉంటుందో అది ప్రీమియం, ఈక్విలిబ్రియం కింద ఏదైతే ఉంటుందో అది డిస్కౌంట్. ఏదైతే అబోవ్ ఈక్విలిబ్రియం అబోవ్, ప్రీమియం బిలో డిస్కౌంట్ అనమాట. ఓకేనా, అంటే ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో జస్ట్ సింపుల్గా అర్థం కావడం కోసం మీరు ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసాకే చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో నేనేం చెప్పాను, ప్రీమియంలో ఎప్పుడు కూడా మనం సెల్ చేయాలి, డిస్కౌంట్లో ఎప్పుడు కూడా మనం బై చేయాలి. ఓకేనా, సో ఈరోజు మీకు అక్కడ నేను ప్రీమియం డిస్కౌంట్లో ఈక్విలిబ్రియం వర్సెస్ డిస్కౌంట్ వీడియోలో మీకు ఎలా మనం డిస్కౌంట్లో ఎలా మనం బై చేస్తాం, ఎలా మనం బయింగ్ జోన్ డిసైడ్ చేసుకుంటాం, ఏ టైం ఫ్రేమ్లో చేయాలి అన్నీ కూడా నేను అందులో చెప్పాను. ఓకేనా, ఒకసారి ఫస్ట్ ఆ వీడియో చూడండి. మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తే మళ్ళీ ఇది లాంగ్ వీడియో అయిపోద్ది, సో అందుకోసమే. ఓకే, సో ఇప్పుడు ఈక్విలిబ్రియం వర్సెస్ ప్రీమియం మనం ఎలా డ్రా చేసుకోవాలి ఫస్ట్ నేను ఇక్కడ డ్రా చేస్తాను. సో తర్వాత చార్ట్లో మీకు ఎగ్జాంపుల్స్ చూపించి ఎపిసోడ్ క్లోజ్ చేసుకుందాం. ఓకేనా, సో ఎపిసోడ్లో ఆల్రెడీ ఈక్విలిబ్రియం వర్సెస్ డిస్కౌంట్లో నేను చెప్పాల్సిందంతా చెప్తాను. ఓకే, కొంచెం వాయిస్ మైక్ ఇష్యూ వల్ల రికార్డ్ సరిగా అవ్వలేదు, బట్ వీడియో అయితే చూడండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకోకుండా నార్మల్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, సో ఈక్విలిబ్రియం వర్సెస్ ప్రీమియం అంటే ఒక్క నిమిషం.
ఓకే. సో, ఇప్పుడు ఈక్విలిబ్రియం వర్సెస్ ప్రీమియం మనం ఎలా డ్రా చేసుకోవాలి ఏంటి ఎవ్రీథింగ్ కూడా చూద్దాం. ఓకేనా. సో, మార్కెట్ మీకు ఇలా మూవ్ అయ్యి మీకు అక్కడ ఎలా అయితే చెప్తున్నా అలా చెప్తున్నా. ఓకే. మీకేం చెప్పాను, బై సైడ్ సెల్ సైడ్ లిక్విడ్ తీసుకోవాలి. సో ఫస్ట్ బై సైడ్ లిక్విడ్ తీసుకొని ఇప్పుడు సెల్ సైడ్ మనం అంటే ఈక్విలిబ్రియం వర్సెస్ ప్రీమియం చూస్తున్నాం కాబట్టి బై సైడ్ లిక్విడ్ తీసుకొని సెల్ సైడ్ లిక్విడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇలా మార్కెట్ ఇలా మూవ్ అయ్యి ఎప్పుడైతే పుల్ బ్యాక్ వస్తుందో పుల్ బ్యాక్ నుంచి దీని వరకు మీకు డ్రా చేసుకోవాలని చెప్పాను. ఓకే. సో మీకు సెట్టింగ్స్ కూడా నేను క్లారిటీగా అందులో చెప్పాను, అవునా కదా. ఓకేనా. మీకు ఈ వీడియో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఓకే. ఎవరైనా మీకు మిస్ అయితే ఈ వీడియో ఒకసారి అందులోకి వెళ్తే మీరు ఇంకా డీటెయిల్గా అర్థమవుద్ది. ఓకే. సో ఈ సెట్టింగ్స్ మీరు మీ మీ ఫిబ్రవరి రిట్రేస్మెంట్ ఓపెన్ చేస్తే మీరు సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా. సో చేసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో చేసుకున్న తర్వాత ఏదైతే మీకు బై సైడ్ సెల్ సైడ్ లిక్విడ్ తీసుకున్న తర్వాత మీరు ఆ ప్రైస్ లాగ్లో మీకు నేను అక్కడ 4 to 5 స్టెప్స్లో మీకు క్లారిటీ చెప్పాను అక్కడ. సో ఆ స్టెప్ ఏదైతే పుల్ బ్యాక్ స్టార్ట్ అవుద్దో అప్పుడు మీరు ఇక్కడ వరకు డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఈ వీక్ నుంచి ఈ వీక్ వరకు డ్రా చేసుకుని ఎప్పుడైతే మళ్ళీ మీకు మార్కెట్ ఈ జోన్లోకి వస్తుందో ఇక్కడ నుంచి మీరు సెల్ చేయొచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా హై టైం ప్రకారం మనం చెప్పుకున్నాం. ఓకేనా. లోవర్ టైం ఫ్రేమ్లో ఎలా చేయాలి ఏంటంటే నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తాను. ఎంట్రీ టైం ఫ్రేమ్స్ ఇవన్నీ వస్తాయి కదా, ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్స్ గురించి అప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇది అవసరం లేదు మీకు. ఓకే. ఫస్ట్ నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ నుంచి క్లారిటీ చెప్తున్నాను. మీరు కొన్ని రోజులు ఈ ట్రేడ్ చేద్దామని కాకుండా మంచిగా ఫస్ట్ టాపిక్స్ అన్ని కూడా నేర్చుకుందాం అని చెప్పి లెర్నింగ్ మీద ఫోకస్ చేస్తే మీకు అన్నీ క్లియర్ అవుతాయి. ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు నెక్స్ట్ ట్రేడ్ ఎలా తీసుకోవాలి దీంతో అని కాకుండా ఇది ఎలా వర్క్ అవుతుంది, ఎలా అసలు మార్కెట్ రియాక్ట్ అవుతుంది దీని నుంచి అన్నది మీరు మార్కెట్లో ఇంప్లిమెంట్ చేసి చూడండి. ఓకే. అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు టెలిగ్రామ్లో షేర్ చేయండి. ఓకేనా. సో ఈ విధంగా మనం ఆల్రెడీ అంటే ఇక్కడ ఎక్కువ మ్యాటర్ నేను చెప్పడానికి ఏం లేదు. అంటే నేను ల్యాగ్ చేయాలంటే ఏదో ఒక సోచ్ చెప్పేసి మీ ఇక్కడ ల్యాగ్ చేస్తాను వీడియో, బట్ అది మ్యాటర్ కాదు. అందుకే ఏదైతే అవసరమో అది ఒక్కటే చెప్పేసి అక్కడ క్లోజ్ చేసుకుందాం. ఓకేనా. సో ఇది ఈక్విలిబ్రియం. మీకు అక్కడ ఈక్విలిబ్రియం వర్సెస్ డిస్కౌంట్లో నేను మార్కెట్ ఇలా మూవ్ అయ్యాక ఇలా సెల్ సైడ్ బై సైడ్ లిక్విడ్ తీసుకొని ఎప్పుడైతే పుల్ బ్యాక్ ఇస్తుందో పుల్ బ్యాక్ ఇచ్చేటప్పుడు మీరు ఈ స్టార్టింగ్ వీక్ నుంచి ఈ వీక్ వరకు మీరు డ్రా చేసుకుంటే మీకు ఇది డిస్కౌంట్ జోన్ అనమాట. ఏదైతే 0 నేను జూమ్ చేస్తాను చూడండి. ఓకేనా. ఏదైతే ఈ 0.5 లెవెల్ ఉంది కదా, ఈ 0.5 బిలో ఏదైతే ఉందో ఇది డిస్కౌంట్ జోన్. సో ఈ జోన్లోకి వచ్చాక మీరు ఇక్కడ నుంచి బయింగ్ చూడాలన్నమాట. ఓకేనా. సో బిగ్ ప్లేయర్స్ ఎలా చూస్తారు ఏంటి ఎవ్రీథింగ్ కూడా నేను అక్కడ చెప్పాను. మీరు ఒకసారి క్లారిటీ చూడండి వీడియో. మళ్ళీ ఇక్కడ సోది మొత్తం చెప్తే వీడియోలు ఎంత అవుద్ది కానీ దానివల్ల ఏం యూజ్ లేదు. ఓకేనా. సోది కాదు ఇంపార్టెంట్, బట్ ప్రతి దాంట్లో కూడా అది చెప్పిందే చెప్పుకోవడం వేస్ట్ కదా. సో మొన్న ఇక్కడ మనం లైవ్లో జరిగిన ఎగ్జాంపులే చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఏదైతే ఈ జోన్ ఉందో ఈ ప్లేస్లో మనకి ట్రెండ్ షిఫ్ట్ అయింది. సో బై సైడ్ సెల్ సైడ్ ఇక్కడ బై సైడ్ లిక్విడిటీ సెల్ సైడ్ లిక్విడిటీ బై సైడ్ లిక్విడిటీ తీసుకుంది. సో తీసుకున్న తర్వాత ఈ లెగ్లో మనకి పుల్ బ్యాక్ ఇంకా ఇవ్వలేదు మార్కెట్. ఓకేనా. జస్ట్ ఇలా కాదు. సో పుల్ బ్యాక్ ఇచ్చి మీకు అప్పుడు మళ్ళీ మార్కెట్ ఫాల్ అయితే మీరు ఇక్కడ నుంచి మళ్ళీ బై చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఇప్పుడు సెల్ సైడ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ బై సైడ్ సెల్ సైడ్ లిక్విడిటీ తీసుకుంది. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఈక్విలిబ్రియం వర్సెస్ ప్రీమియం ఇదే. ఓకే. సో ఈ ప్లేస్లో స్టార్టింగ్ చూడండి, నేను ఎక్కడ నేను డ్రా చేస్తాను క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. చాలామంది ఇది చెప్పరు. ఓకే. సో ఈ పాయింట్ చూడండి, ఏదైతే విక్ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, ఈ పుల్ బ్యాక్ ఏదైతే బై సైడ్ లిక్విడ్ తీసుకున్న తర్వాత హైయెస్ట్ విక్ పాయింట్ నుంచి సెల్ సైడ్ లిక్విడిటీ ఈ ప్లేస్లో తీసుకుంది కదా, ఈ విక్ ఇక్కడ ఏదైతే చూడండి పుల్ బ్యాక్ ఎక్కడి నుంచి ఇచ్చింది, ఎక్కడి నుంచి కదా ఇచ్చింది. సో ఈ విక్ వరకు మీరు డ్రా చేసుకోవాలన్నమాట. అప్పుడు మీకు జోన్ ఎక్కడికి వచ్చింది చూడండి. ఓకేనా. చూడండి ఇది 0.5 లెవెల్. ఈ 0.5 లెవెల్ పైన ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ప్రీమియం జోన్ అనమాట. అంటే ఇది సెల్లింగ్ జోన్. సో మళ్ళీ మార్కెట్ ఎక్కడికి ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు మీరు సెల్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఆ విధంగా. ఓకేనా. ఇన్ ఫ్యూచర్లో మీకు ఇంట్రాడేలో ఎలా చేయాలి ఏంటి ఎవ్రీథింగ్ కూడా నేను చెప్తాను. బట్ ప్రజెంట్ మీరు చేయాల్సిందంతా కూడా
ఇవి మీకు మార్కెట్లో డ్రా చేసుకున్న తర్వాత ఎలా మీకు మార్కెట్ రియాక్ట్ అవుతుంది ఏంటి ఎవ్రీథింగ్ కూడా ఒకసారి చూసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ మీకు చూసుకుంటే ఇలా మీరు కూడా డ్రా చేసుకోండి, ఓకేనా. సింపుల్ ఇక్కడ లిక్విడ్ తీసుకుంది ప్లస్ దీన్ని ఇక్కడ బ్రేక్ చేశారు కదా. సో నార్మల్గా అయితే మార్కెట్ ఇక్కడ బ్రేక్ చేసింది, ఇది బ్రేక్ చేయలేదు, ఓకేనా. జస్ట్ స్వీప్ చేసింది మీకు. సో ఇప్పుడు మార్కెట్లో ఈ ప్లేస్లో హైయెస్ట్ పాయింట్ ఇదే కదా, సో అక్కడ నుంచి హైయెస్ట్ వీక్ ఇదే. సో ఇది డిస్కౌంట్ జోన్, ఓకే సారీ ప్రీమియం జోన్. 0.5 అబోవ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ప్రీమియం జోన్. సో ప్రీమియం జోన్ అంటే ఎవరికి సపోర్ట్ చేస్తాయి? సెల్లింగ్ సపోర్ట్ చేస్తాయి. సో ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్లోకి వచ్చాక మీరు సెల్ చేయడానికి ట్రై చేయాలన్నమాట, ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ బయింగ్ జోన్, అలా మీరు బయింగ్ జోన్ సెల్లింగ్ జోన్స్ మీరు అంటే బై సైడ్ సెల్ సైడ్ లిక్విడిటీ చూసుకొని మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. మీకు మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి, ఆ పాయింట్కి వచ్చిందా రాలేదా, ఎలా బిహేవ్ చేస్తుంది, మీరు ఏదైతే డ్రా చేసిన లెవెల్ నుంచి బై సైడ్ అంటే మార్కెట్ అందులోకి వచ్చాక ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి ఎవ్రీథింగ్ కూడా మీరు చూసుకో, ఓకేనా. ఇది ప్రీమియం వర్సెస్ డిస్కౌంట్, సారీ ఈక్విలిబ్రియం వర్సెస్ డిస్కౌంట్. ఆల్రెడీ ఈక్విలిబ్రియం వర్సెస్ డిస్కౌంట్ వీడియో నేను అందులో చేస్తాను, ఓకే. ఎపిసోడ్ 4, ఇది ఎపిసోడ్ 5లో ఈక్విలిబ్రియం వర్సెస్ ప్రీమియం అనమాట. సో అంతే, అంటే మనం సెల్లింగ్ జోన్ ఎలా డ్రా చేసుకోవాలి ఒక వీడియోలో చెప్పుకున్నాం, బయింగ్ జోన్ ఎలా డ్రా చేసుకోవాలని మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం, ఓకేనా. సో అది ఇప్పుడు మీరు చేయాల్సినంత కూడా ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో కూడా నేను అప్లోడ్ చేస్తాను, నెక్స్ట్ ఎపిసోడ్. ఇంకా ఇవన్నీ కూడా బేసిక్స్ టాపిక్స్ అనమాట, ఓకేనా. ఆ కోర్ కంటెంట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మీకు అలా అడ్వాన్స్ అయిపోద్ది. మీరు బేసిక్స్ నేర్చుకుండా ఉన్నారనుకోండి, మీకు అసలు ఆ టాపిక్స్కి వచ్చేసరికి మీకు అర్థం కాదు, ఓకేనా. ఓకే, సో అదనమాట. ఇప్పుడు ఏదైతే బై సైడ్ సెల్ సైడ్ లిక్విడ్ ఎలా అయితే చెప్పుకున్నామో అలా చూసుకొని మీరు క్లారిటీగా ప్లాన్ చేసుకోండి, ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నాను క్లారిటీగా. ఇలా వచ్చి ఈ లెగ్ ఏదైతే చూసారు ఇప్పుడు మీకు సింపుల్ చెప్తాను చూడండి. మీకు ఎవరికైనా కొత్త వాళ్ళు ఉంటే సింపుల్గా మార్కెట్ ఎలా అప్ ట్రెండ్లో వెళ్తుంది, ఇలా అప్ ట్రెండ్లో వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది, ప్రతి లెగ్ని బ్రేక్ చేసుకుని వెళ్తుంది కదా. సో వెళ్ళాక ఇక్కడ హైయర్ హైని బ్రేక్ చేసింది కదా, బ్రేక్ చేశాక మళ్ళీ ఏం చేసింది, హైయర్ లోన్ కూడా బ్రేక్ చేసింది. సో ఇదేనమాట ఏదైతే పై సైడ్ సెల్ సైడ్ లిక్విడ్ తీసుకుందో, ఓకేనా. సో ఈ తీసుకున్న లెగ్లో ఎప్పుడైతే మళ్ళీ పుల్ బ్యాక్ స్టార్ట్ అవుద్దో రివర్స్, ఇక్కడ నుంచి సపోజ్ ఇక్కడ నుంచి ఇలా రివర్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుద్దో అప్పుడు మీరు ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ డ్రా చేసుకుని డిస్కౌంట్ జోన్కి వచ్చాక మీరు ఏం చేయాలి, సెల్ చేయాలి, సారీ ప్రీమియం జోన్కి వచ్చాక, ఓకేనా. ఇక్కడ ఇది ఈక్విలిబ్రియం వర్సెస్ ప్రీమియం అనమాట, ఓకే. అది ఈక్విలిబ్రియం వర్సెస్ డిస్కౌంట్ అయితే సింపుల్. ఇలా మార్కెట్ ఇలా డౌన్ ట్రెండ్లో వస్తుంది, ఏం చేస్తుంది మార్కెట్ ప్రతిసారి కూడా మీకు లోవర్ లోన్ బ్రేక్ చేసుకుంటూ వచ్చి లాస్ట్లో లోవర్ హై పాయింట్ని మీకు బ్రేక్ చేసింది, ఓకేనా. సో ఎప్పుడైతే ఇలా బ్రేక్ చేసిందో మళ్ళీ మీకు మార్కెట్ రివర్స్ వచ్చింది అనుకోండి, అంటే ఇలా పుల్ బ్యాక్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఈ ప్లేస్లో విక్ నుంచి స్టార్టింగ్ విక్ నుంచి ఇక్కడ డ్రా చేసుకొని ఈ డిస్కౌంట్లోకి వచ్చాక మీరు మళ్ళీ బై చేస్తారు, ఓకేనా. కోర్స్ చూసే వాళ్ళకి మనం ఏదైతే ఫ్రేమ్వర్క్ చెప్పుకున్నాం కదా, ఫ్రేమ్వర్క్లో మీకు ఈ లెగ్ ఒకటి ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. సో ఈ లెగ్లో మీరు ఇది అప్లై చేయొచ్చు, ఓకేనా. మీరు ఒకవేళ ఇక్కడ ఎంట్రీ మిస్ అయితే మీరు ఈ లెగ్లో కూడా ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. సో అదే, అలాగే కోర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నా టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. ఈ టాపిక్ పైన ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ చెప్తాను, ఓకే. ఐసిటీ కోర్ కంటెంట్ కానీ నెక్స్ట్ 22 మెంటర్షిప్స్ 2016 సో అవన్నీ నేను నేర్చుకున్నాను. సో చెప్తాను ఎవ్రీథింగ్ కూడా, బట్ ఒక్కొక్కటి టైం పడుతుంది కదా. సో ఫస్ట్ కోర్ కంటెంట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో కోర్ కంటెంట్ అయ్యేలోపు మనం ఒక 1K సబ్స్క్రైబర్స్ టార్గెట్ పెట్టుకుందాం, ఓకేనా. సో తర్వాత చూద్దాం. సో ఓవరాల్గా 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యే వరకు మీరు షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా ఇంకా బాగుంటాయి, ఓకే. ఇంకా మెయిన్ థింగ్స్ అన్నీ కూడా అసలే ఉన్నాయి నెక్స్ట్ మంత్ 2 మంత్ 3లో, ఓకే. సో అంతే, ప్రీమియం డిస్కౌంట్ ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా కూడా, ఓకేనా. సో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కోర్సులో జాయిన్ అవ్వాలంటే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, ఓకే. బాయ్ బాయ్.